హాయ్ మై స్టూడెంట్స్, వెల్కమ్ టు హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్. ఈరోజు మంది గ్రాండ్ టెస్ట్ నెంబర్ 74 అండి. దానిలో ప్రాబ్లం నెంబర్ 21 అనమాట. దీనిలో 21 కొంచెం చూడండి. ఏ ఫ్రాడెంట్ ట్రేడర్ మేక్స్ ఏ ప్రాఫిట్ బై 25% బై ఫాల్సిఫైయింగ్ ద వెయిట్ బై ప్రిటెండింగ్ దట్ హీ ఈస్ సెల్లింగ్ గూడ్స్ ఎట్ ద పర్చేజ్ ప్రైస్ బట్ వెయిట్ ఆఫ్ ద స్టోన్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg. అంటే ఒక మోసపూరిత వ్యాపారి కొనుగోలుదారుకు వస్తువులు అమ్ముతున్నట్లు నటించి బరువును తప్పుగా చూపించడం ద్వారా 25% లాభం పొందుతున్నాడు. కానీ 1 కిలోకు బదులుగా రాయి బరువు ఎంత వాడాడో కావాలి ఇక్కడ. అంటే ఇప్పుడు దీనిలో ఎప్పుడైనా సరే మనం వాడే గ్రామ్స్ ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైజ్ని తెలియజేస్తాం. అంటే ఎస్పీ వాల్యూ ఎప్పుడు కూడా మనం ఎంత రాసుకోవాలంటే ఒక కేజీకి ఎన్ని గ్రాములో మ్యాక్సిమం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎస్పీగా తీసుకోవాలని చెప్తున్నాను. అంటే ఎస్పీ వాల్యూని ఎప్పుడు కూడా 1000 రూపాయలుగా మనం పరిగణించాలి. మరి 1000 రూపాయలకి అమ్మినప్పుడు ఎంత శాతం లాభం? 25% లాభం కదా. అంటే 125%కి 1000 అయినప్పుడు కాస్ట్ ప్రైజ్ అంటే కనుక్కోవాలి. అంటే 100% యొక్క వాల్యూ ఎంత అంటే 800. అంటే ఎప్పుడైనా సరే కేజీకి బదులుగా ఫ్రాడ్ చేయడానికి ఎన్ని గ్రామ్స్ వాడితే అదే సిపిగా పరిగణించాలన్నమాట. వాడు ఏమడుగుతున్నాడంటే ఎన్ని గ్రామ్స్ వాడాలి 25% ప్రాఫిట్ వస్తే రావడానికి అన్నాడు. అంటే 125% 1000 100% యొక్క వాల్యూ ఎంత? 800 మన ఆన్సర్ అనమాట. ఇది ప్రాబ్లం నెంబర్ 21. అదర్ 22 చూడమ్మా. A merchant sold an article at a profit of 10% if the item is bought with 10% less discount 2 rupees less. If sold it would have been 16.2/3% profit అన్నాడు. Which is the actual price of the commodity. ఒక వ్యాపారం ఒక వస్తువును 10% లాభంతో అమ్మాడు. ఆ వస్తువు 2 రూపాయలు తక్కువకు 10% తగ్గింపుతో అమ్మినట్లయితే 16.3% లాభం వచ్చింది. ఆ వస్తువు యొక్క వాస్తవ ధర ఏమిటి అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ కాస్ట్ ప్రైస్ 100 అనుకుందాము. దాన్ని 10% లాభం కాబట్టి 110% అనుకుందాము. ఇప్పుడు 100 రూపాయల 10% తక్కువ అంటే 90 అండి. ఈ 90ని వాడు ఏం చేస్తున్నాడు అంటే 16.2/3% లాభానికి అమ్ముతున్నాడు. అంటే 90 కొని 16.2/3% అంటే 16.2/3% అంటే ఎంత మనకి? 1/6 లాభానికి. అంటే 6 భాగాలు 1 భాగం లాభం అంటే 7/6 మందికి అమ్మాలి. అంటే ఈ వాల్యూ ఎంత? 105%. ఇప్పుడు 110% 105%కి ఎంత? 5%మే కదా. ఆ 5% యొక్క విలువ తగ్గింపు ధర ఎంత? 2 రూపాయలు అయితే వాస్తవ ధర కావాలి కాబట్టి 100%కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయాలా. అంటే ఆన్సర్ ఇది అంతే బట్టి ఎంత అంటే 40 రూపాయలు ఆన్సర్. 5% 2 రూపీస్ అయితే 100% యొక్క వాల్యూ ఎంతమ్మా? 40 రూపీస్. ఫస్ట్ వాడు చెప్పింది ఏంటి? 100 రూపాయలు కొని 10% లాభం అంటే 110%కి అమ్మన్నాడు. 100 రూపాయలు కొని 10% తగ్గించమని అంటే 90 రూపాయలకి కొని దాని మీద 16.2/3% లాభానికి అమ్మాడు. అంటే 90లో 16.2/3% అంటే 1/6 ఉందే కదా. 1/6 వంతు లాభం. 1/6 అంటే 6 భాగాలు 1 భాగం లాభం అంటే 7/6. 90 × 7/6 అంటే 105%. 110% 105% మధ్య భేదం ఎంత? 5%. 5% 2 రూపాయలు అయితే 100%కి ఎంత? 40 రూపాయలు ఆన్సర్. అంటే 22కి సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 23 చూడమ్మా. 15% of cloths produced in a factory are broken and the rest 20% sold in the country. ఓకే. ఆ తర్వాత ద రిమైనింగ్ చూడమ్మా, ద రిమైనింగ్ 8,840 వాచెస్ ఆర్ బీయింగ్ ఎక్స్పోర్టెడ్ టు ది అదర్ కంట్రీస్ బట్ ది టోటల్ నెంబర్ ఆఫ్ వాచెస్ ప్రొడ్యూస్ ఇన్ ద ఫ్యాక్టరీ. ఒక కర్మాగారం ఉత్పత్తి చేయబడిన గడియాలు 15% పాడైనవి. మిగిలిన 20% దేశంలో అమ్ముడుపోయి మిగిలిన వాటిలో 20% దేశంలో అమ్ముడుపోయినాయి. మిగిలిన 8,840 గడియారాలు ఇతర దేశాలకు అమ్ముడు చేయబడుతున్నాయి. కానీ కర్మాగారంలో ఉత్పత్తి చేయబడిన మొత్తం గడియారాల సంఖ్య ఎంతో కావాలి. అంటే ఇవి 100. 100లో 15% అనేది ఇక్కడ ప్రొడ్యూసింగ్ ఫ్యాక్టరీ అని అనుకుంటే ఇంకా రిమైనింగ్ ఎంత? 85 కదా. ఆ 85లో 20% అనేది ఏమైంది ఇక్కడ మనం చూడగా 85 × 20/100 చేస్తాం కదా. అంటే 15% ఏమన్నా చూడు, ఇక్కడ 15% ఫ్యాక్టరీలో పగిలిపోయినాయి, 20% అమ్మేశాడు. 85లో 20% అంటే 21లో 25 అంటే 85లో 17 సార్లు పోద్దామా. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు 85లో నుంచి కనుక నువ్వు 17 మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత? 68 కదా. అంటే మన దగ్గర మిగిలిన 68 అయితే వాడిచ్చిన వాల్యూ ఎంత? 8,840 అండి. 68,8840 అయితే మొత్తం కావాలి కాబట్టి 100కి ఎంతో కావాలి. 68 × 130 అండి. కాబట్టి 100 × 130 చేయడం. సో ఆన్సర్ ఇది క్వశ్చన్ ఎంత? 13,000 13,000 రూపాయలు ఆన్సర్ అనమాట. 13,000 ఆన్సర్. ఇక్కడ 15,000 పడింది, 13,000 ఆన్సర్. 100లో 15% పగిలిపోయినాయి,
మిగిలిన 85లో 20% అమ్మేశాడంటే ఇక్కడ 17 అమ్మేస్తే ఇంకా 68 మిగిలేది. ఆ 68 మన క్యాలిక్యులేషన్ తీసుకుంటే మిగిలినవన్నీ 68, ఇక్కడ మిగిలి 8840. 68,8840 100కి ఎంతో కావాలి 13,000 ఆన్సర్ అనమాట. 23కి బి ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 24 చూడమ్మా, 24 చూడండి. ద టికెట్ ప్రైస్ ఇన్ ఏ సినిమా హాల్ ఈజ్ రెడ్యూస్డ్ బై 1% అన్నాడు. ప్రైస్ ఆఫ్ టికెట్ ఈస్ డిక్రీజ్డ్ బై 1% అండ్ రెవెన్యూ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 88 1/3 అంటే ఇక్కడ చూడు 88 1/3 అంటే మన క్యాలిక్యులేషన్ చేస్తాం అనుకోండి. 88 1/3 అంటే 3 × 8 అంటే 200. చూడక మనకి 240 ప్లస్ 24 264 265. ఓకే 88 1/3 అండి. 88 1/3 అంటే అది 240 ప్లస్ 64 అంటే మొత్తం ఎంత మనకి 264 ప్లస్ 1 265 అంటే క్యాలిక్యులేషన్ కొద్దిగా కష్టం అవుతుంది. ఇక్కడ మనకి ఇది అప్రాక్సిమేట్గా మనం తీసుకుంటే ఇక్కడ మనకి ఇది 250/300 తీసుకుందాము అప్రాక్సిమేట్గా. 0 కాన్సెప్ట్ 5 6 5 11 6 5 అంటే ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే మనకి 5/6 ఓకే. ఇది అంటే 88ని కొద్దిగా అప్రాక్సిమేట్గా 250/300 రాసుకున్నాను అంటే 5/6 అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ సినిమా హాల్లో టికెట్ ధర 1% తగ్గుతుంది అన్నాడు. ఓకే సీట్ల సంఖ్యను పెంచడంలో ఆదాయము 88 పెరుగుతుంది అన్నాడు. పెరుగుదల తర్వాత సీట్ల యొక్క సంఖ్య 350 అయితే హాల్లో పెరిగిన సీట్లు ఎంతో కావాలి. ఆదాయం అనేది ఇప్పుడు చూడండి మనకి ఇంతకుముందు ఓల్డ్ అంటే మనకి ఆ యొక్క ఓల్డ్ అనేది మనకు తెలియదు అనుకో. ఓల్డ్ ఇన్కమ్ అండి. ఈ ఓల్డ్ ఇన్కమ్ అనేది ఎంతో తెలియదు. దీనిలో మనకి 5/6 వంతు పెరిగిందమ్మా. 6 భాగాలు 5 భాగాలు పెరిగిందంటే 11/6 కదా. ఇది 350. ఇంతకుముందు 100 రూపాయలు తీసుకునే వల్ల మనం ఇప్పుడు 99 పైసలు మాత్రమే తీసుకోవాలి. అంటే 99/100 చేయాలి. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ ఓల్డ్ వాల్యూ ఓల్డ్ ఇంక్రీజింగ్ వాల్యూ ఓల్డ్ ఇన్కమ్ అనేది తీసుకుంటే ఈ వాల్యూ వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఇది 350 × 99/100 × 11/6గా సేమ్ అవుతుంది. ఇక్కడ మనకి 6/11 అవుతుంది. మరి కట్ చేస్తే 11 దీనిలో 9 సార్లు పోతుందండి. 0 0 క్యాన్సిల్ అయితే 5 ఏళ్ళు 5 2 2 6 3 సార్లు పోతే ఈ వాల్యూ ఎంత 189. అంటే మన దగ్గర ఉన్న వాల్యూ మొత్తం వాల్యూ ఎంత 350 అండి. 350 సీట్లు 350 సీట్లు కాస్త 350 రూపాయలు కాస్త మనకి ఎంత అయింది 189 అయింది కదా. అంటే ఎంత వాల్యూ తగ్గుతుంది ఇక్కడ మనకి 161 కదా రైట్. అంటే ఓకే అయితే 350 అయితే హాల్లో పెరిగిన సీట్ల సంఖ్య ఎంత కావాలి ఇక్కడ మనకి. అంటే ఇంతకుముందు 350 ఉన్నాయి, ఇప్పుడు 189 మాత్రమే ఉన్నాయంటే మనకు వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత ఇక్కడ 161 కదా. 161 మన ఆన్సర్. ఇంతకుముందు ఉన్నది 189 సీట్స్ ఉన్నాయి, ఇప్పుడు మనకి ఎంత అయినాయి 350 అయినాయి. 189 సీట్లు కాస్త 350 అంటే ఎంత పెరిగింది 161 కదా. ఆ 161 మన ఆన్సర్ అన్నమాట. అంటే ఇక్కడ సీట్ల మీద ఉన్న ఎఫెక్ట్ అనేది మనకి ఇన్కమ్ మీద ఉన్న ఎఫెక్ట్కి ఈక్వల్ కాబట్టి మనం డైరెక్ట్గా చేస్తున్నాం అన్నమాట. తర్వాత ప్రాబ్లం నెంబర్ 25 చూడు. సమ్ ఆఫ్ 2 numbers is 520 if the maximum number is reduced by 4% అన్నాడు. అంటే పెద్ద నెంబర్ని 4% పెంచమనంటే ఏం రాస్తాం ఇక్కడ 104% ఆఫ్ ఏఆర్ రాస్తాం. సెకండ్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ఒక చోటికి మనకి ఫస్ట్ నెంబర్ రెడ్యూస్డ్ బై 4% అన్నాడు. అంటే 96% ఆఫ్ ఏ రాస్తాం. సెకండ్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 12% అన్నాడు కాబట్టి 112% ఆఫ్ బి అన్నాం. అదే అప్పుడు మనకున్న వాల్యూలో ఏకి బికి రేషియో తీసుకున్నాం అనుకో. ఏ వాల్యూనేమో 112గా తీసుకోండి, బి వాల్యూ 96గా తీసుకోండి. ఇప్పుడు మనం కట్ చేస్తామనుకో ఇక్కడ మనకి 8 టేబుల్తో కట్ చేస్తే మనం చూడు ఇక్కడ మనకి 8 అనేది దీనిలో తీసుకుంటే 8 అనేది దీనిలో 14 టైమ్స్ పోతుంది, 8 అనేది దీనిలో 12 టైమ్స్ పోతుంది. కట్ చేస్తే 2 ఏళ్ళు 2 ఆరులు అనమాట. 7 + 6 అంటే ఎంత 13 భాగాలే కదా. మరి 13 భాగాల యొక్క విలువ 520 అయినప్పుడు మినిమం నెంబర్ కావాలి కాబట్టి 6 పార్ట్స్కి ఎంతో కావాలి. 13 × 4 40 కాబట్టి 6 × 40 చేయండి. ఈ వాల్యూ ఇది నచ్చిన బట్టి ఎంత 240 రూపీస్ మన ఆన్సర్ అనమాట. 240 రూపాయలు మన ఆన్సర్. అంటే 25కి ఆన్సర్ ఏంటమ్మా ఏ ఆప్షన్ ఆన్సర్. ఇది ఫస్ట్ది 96 ఎందుకు రాస్తాం, ఇట్ వాజ్ డిక్రీజ్డ్ బై 4% కాబట్టి. మరి 112 అనేది ఎందుకు రాస్తామంటే 12% పెరిగింది కాబట్టి. ఏ వాల్యూ 112, బి వాల్యూ 96 అంటే 112కి 96 రేషియో ఎంత 7:6 అమ్మా. 7 + 6 13, 13 భాగాలు 20 అయితే 6 భాగాలకి ఎంతో కావాలి. 13 4 52 కాబట్టి 6 4 ఎంత 24. అంటే ఈ వాల్యూ ఇది నచ్చేమో 240 అనేది మన ఆన్సర్ అనమాట. అదే ఆ తర్వాత 26 చూడు.
Lakshmi spends 40% of her monthly salary on purchase for 25% on house rent, 15% on education, and 5% on transportation, and she saves 1200 rupees per month. But Lakshmi's annual salary is కావాలి. లక్ష్మి తన నెల జీతంలో 40% కొనుగోలుకు, 25% ఇంటి అద్దెకు, 15% విద్యకు, 5% రవాణా ఖర్చు చేస్తుంది. అంటే 40 + 25 ఎంత? 65 కదా. 65 + 50 ఎంత? 80. 80 + 5 ఎంత? 85. 85% ఖర్చు పెట్టిందంటే 15% మిగిలింది. ఆ 15%కి 1200 రూపాయలు అయితే 100% ఎంతో కనుక్కోవడం. 100% యొక్క వాల్యూ కనుక్కుంటే మనకు వచ్చే వాల్యూ ఎంత? 80,000 రూపాయలు. ఓకేనా? 80,000 రూపీస్. ఓకే, రైట్. అంటే ఈ 100% యొక్క వాల్యూ అనేది 80 అనుకుంటే మనం చూడండి, మనకి 15%కి 1200 అయినప్పుడు 100% అంటే చూడండి ఇక్కడ 100% అంటే 15 × 80 అమ్మ. 100 × 80 చేస్తే 8,000. మనకి సంవత్సరానికి కావాలి కాబట్టి ఇంటూ 12 చేయడం. 12 ఎంత? 96. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 96,000. అంటే మనకి 26 లెక్క ఆన్సర్ ఏంటి? బి ఆప్షన్. 15% 1200 అయితే 100% యొక్క వాల్యూ ఎంత అంటే 8,000. 8,000 నెలకమ్మా. నెలకి 8,000 రూపాయలు అయినప్పుడు 12 నెలలకి ఎంతో కావాలి? సంవత్సరానికి కావాలి కదా. కాబట్టి ఇంటూ 12 చేయండి. 8,000 × 12 చేయండి 96,000. అంటే 26కి బి ఆప్షన్ ఆన్సర్. 27 చూడండి. వాట్ ఈజ్ 5% ఆఫ్ 100? అంటే 5/100 ఇంటూ 50% అన్నాడు. అంటే 50/100 ఇంటూ ఎంత? 500. ఇప్పుడు క్యాల్కులేషన్ చేస్తే చూడు, ఇదే 0000 క్యాన్సిల్ అయితే 50 100లో 2 టైమ్స్ పోతే ఈ వాల్యూ ఎంత? 25/2 అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ నథింగ్ బట్ ఎంతమ్మా? 12.5 కదా. సో కాబట్టి 27కి ఆన్సర్ ఏంటి? ఏ ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. 12.5 ఆన్సర్ అండి. 25ని బై 2 చేస్తే 25/2 చేస్తే 12.5 ఈజ్ ఆన్సర్ అన్నమాట. తర్వాత 28 చూడు. ఏ క్రికెటర్ యావరేజ్ రన్స్ ఇన్ 10 innings అన్నాడు. ఇఫ్ ఈ స్కోర్ 108 runs in the 11th innings, his average runs would have increased by 6 runs అన్నాడు. బట్ ద న్యూ యావరేజ్ అని అడుగుతున్నాడు. ఒక క్రికెటర్ 10 innings సగటున కొన్ని పరుగులు చేస్తాడు. అతను 11వ innings 108 పరుగులు చేశాడు. అతను సగటు పరుగుల సంఖ్య 6 పెరిగిందే, కానీ కొత్త సగటు ఎంతో కావాలి. అంటే ఇప్పుడు చూడు, 10 innings సార్ చూడండి, ఇక్కడ మనకి వాడు 10 innings యావరేజ్ ఎక్స్ ఉందనుకోండి. 11 innings యొక్క యావరేజ్ ఎంత అంటే ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 6 అన్నాడు ఇక్కడ. అదే. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా? 108 runs. అంటే 11 × x + 6 చేస్తే వచ్చేది 11 innings యొక్క మొత్తం అయితే 10 × x చేస్తే వచ్చేది 10 innings యొక్క మొత్తం. 11 innings యొక్క మొత్తం నుంచి 10 innings యొక్క మొత్తం మైనస్ చేస్తే వచ్చేది 108. ఈ క్యాలిక్యులేషన్ చేస్తే చూడు, మనకి ఇది 11x + 66 మైనస్ ఎంత? 10x. ఈ వాల్యూ ఈక్వల్స్ ఎంత? 108. 11x నుంచి 10x మైనస్ చేస్తే x కదా. అప్పుడు x వాల్యూ ఈక్వల్స్ ఎంత? 108 - 66 చేయాలి. అప్పుడు ఈ వాల్యూ ఎంతమ్మా? 42. x వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత? 42. అయితే ఇప్పుడు నేను అడుగుతున్నాను అంటే పెరిగిన తర్వాత అడుగుతున్నాను కాబట్టి నాకేం కావాలి? ఇక్కడ మనకి 6 runs పెరిగింది కాబట్టి x + 6 కనుక్కోవాలి. అంటే 42 + 6 అంటే వాల్యూ ఎంతమ్మా? 48. 48 ఇస్ ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి డి ఆప్షన్ ఆన్సర్. అంటే 11 innings యొక్క మొత్తంలో నుంచి 10 innings యొక్క మొత్తం మైనస్ చేసి వచ్చే స్కోర్ 108. 11 × x 11x, 11 × 6 66 అనమాట. మైనస్ 10 × x 10x. 11x - 10x అంటే x. 108లో 66 మైనస్ చేస్తే 42. x వాల్యూ 42 అయితే నాకు కావాల్సిన x + 6 కావాలా. 42 + 6 అంటే ఎంత? 48. 48 ఈజ్ ఆన్సర్ అనమాట. లేదు కొద్దిగా షార్ట్ కట్లో చేద్దామంటే సార్ చూడక మనకి ఇది 11 innings యొక్క యావరేజ్ వచ్చి x + 6, 10 innings యొక్క యావరేజ్ వచ్చేసి x అనమాట. ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత? 108 అండి. ఇప్పుడు చెప్పి ఇక్కడ x + 6 కాస్త x అయిందంటే 6గా తగ్గుతుంది. 6 తగ్గాలి. అలా 10 innings అమ్మా. 6 10 ఎంత? 60 కదా. 108 నుంచి 60 మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత చెప్పు నాకు? 48 కదా. 48 మన ఆన్సర్ అనమాట. సో కాబట్టి 28కి డి ఆప్షన్ ఆన్సర్ అనమాట. అదే 29 చూడు. The average value of 11 numbers is 36. The average value of 11 numbers is 36. Out of which the average value of 9 numbers is 34. Between the remaining 2 numbers, the ratio is 2:3, but the smallest number of remaining numbers is కావాలి. 11 సంఖ్యల యొక్క సగటు విలువ 36 అన్నాడు. దానిలో 9 సంఖ్యల యొక్క సగటు 34 మరియు మిగిలిన 2 సంఖ్యలు ఇచ్చాడు. అంటే x, y అనుకున్నామంటే x, y యొక్క రేషియో ఎంత? 2:3 అన్నాడు. అయితే చూడు, ఇక్కడ మనకి ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్లో మనం ఎలిగేషన్ రూల్ ప్రకారం మనం చేద్దాము. చెప్పి ఇక్కడ 35 36 అయిందంటే 2 కదా పెరుగుతుంది. అంటే 2 × 9 అంటే ఎంత? 18.
అంటే ఇప్పుడు ఈ 2:3లో ఇది 18 ప్లస్ యావరేజ్గా ఒక్కో నెంబర్ 36 అనుకుంటే రెండు నెంబర్స్కి ఎంత 72 అండి. అప్పుడు 18 + 72 అంటే ఎంత 19. ఆ 19 2:3 రేషియోలో పంచాలి. అంటే 5 పార్ట్స్ 90 అయితే చిన్న నెంబర్స్ కావాలి కాబట్టి 2 నెంబర్స్కి ఎంత కావాలి. 5 × 18 అంటే 90 కాబట్టి 2 × 18 అంటే వాల్యూ ఎంతమ్మా 36. 2 × 18 వాల్యూ ఈజ్ ఈక్వల్ 36 అండి. అంటే 34 36 ఏంటంటే 2 పెరిగింది 2 9 ఎంత అంటే 18. ఓకే, ఇక్కడ అది 18 అనేది మొత్తం మీద పెరుగుదల కానీ 36 యావరేజే కదా. 36 × 2 అంటే వాల్యూ ఎంత అంటే 70. 18 + 72 అంటే ఎంత 90 అండి. ఇది 90. ఆ 90 అంటే 5 పార్ట్స్ 90 అయితే 2 పార్ట్స్ ఎంతో కావాలి, స్మాలెస్ట్ నెంబర్ కావాలి కాబట్టి 2 పార్ట్స్ ఎంతో కనుక్కోండి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ నథింగ్ బట్ ఎంత 36 మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 30 చూడమ్మా. వాట్ ఇస్ ద యావరేజ్ వాల్యూ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 3 అండ్ లైయింగ్ బిట్వీన్ 1 and 100 అన్నాడు. అంటే 1 నుంచి 100 వరకు ఉన్న సంఖ్యలో 3తో భాగించబడే సంఖ్యలు సగటు కావాలి. 1 నుంచి 3తో పోయే ఫస్ట్ నెంబర్ ఎవరు 3, 100 వరకు 3తో భాగించబడే లాస్ట్ నెంబర్ ఎవరంటే 99/200. అంటే ఏంటమ్మా మన ఫార్ములా మనకి యావరేజ్ కనుక్కోవడానికి a + l/2. సో ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2 అంటే 3 + 99 డివైడ్ బై 2 చేయండి. 99 + 3 అంటే 102 డివైడ్ బై 2 చేయనమా. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 51. 51 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి 30కి ఆన్సర్ ఏంటి బి ఆప్షన్ ఆన్సర్ అండి. తర్వాత 31 చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 31 చూడండి. 18 women complete a project in 24 days and 24 men complete the same project in 15 days. 16 women worked for 3 days and then they left 20 men worked for next 2 days అన్నారు. And then they are joined by 16 women. In how many days will they complete the remaining work అని అడుగుతున్నాడు. 18 మంది మహిళలు ఒక ప్రాజెక్ట్ 24 రోజుల్లో పూర్తి చేస్తారు. మరి 24 మంది పురుషులు అదే ప్రాజెక్ట్ను 15 రోజుల్లో పూర్తి చేస్తారు. 16 మంది మహిళలు 3 రోజులు పనిచేశారు. తర్వాత వారు 20 మంది పురుషులు తదుపరి 2 రోజులు పనిచేయించారు. ఆపై 16 మంది మహిళలు వారితో చేరారు. అయితే మిగిలిన పని వారు 7 రోజులు పూర్తి చేస్తారో కావాలి. ఇక్కడ ముందు దీనికి రేషియో కాన్సెప్ట్ కనుక్కోవడం. ఎంతమంది ఉమెన్స్ ఉన్నారు చెప్పండి నాకు. 18 మంది ఉమెన్స్ ఉన్నారు. ఎన్ని రోజులు అన్నాడు 24 రోజులు అన్నాడు. ఆ తర్వాత ఎంతమంది పురుషులు ఉన్నారు 24 మంది పురుషులు ఉన్నారు. ఎన్ని రోజులు చేస్తారు 15 రోజులు. 24 క్యాన్సిల్ అయితే ఇక్కడ ఉమెన్కి మ్యాన్కి రేషియో అన్నామనుకోండి. ఓకే, ఇదంతా మనకి ఇది 5, ఇదంతా 6. అంటే ఉమెన్ కెపాసిటీ 5, మ్యాన్ కెపాసిటీ 6 అనమాట. ఉమెన్ కెపాసిటీ 5 అంటే 15 90 కదా. అప్పుడు టోటల్ వర్క్ యొక్క వాల్యూ కావాలనుకో, మొత్తం పని యొక్క విలువ కావాలనుకో, అప్పుడు 18 × 5 90, 90 × 24 చేయాలా. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే 2160 అమ్మా ఇది మొత్తం పని. అయితే ఇక్కడ చూడండి ఎవరు పనిచేస్తారు 16 మంది మహిళలు 3 రోజులు పనిచేశారు అన్నాడు. మహిళ కెపాసిటీ 5 కదా. అంటే 16 × 5 80, 80 × 3 చేయండి అమ్మా. అంటే ఎంత 240. అది 240 మైనస్ చేయండి. అప్పుడు మనకి మిగిలిన వాల్యూ ఎంత 1920. తర్వాత 20 మంది పురుషులు తదుపరి పని 2 రోజులు పని చేస్తారంట. 20 మంది పురుషులు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 20 మంది పురుషులు వచ్చేయాలి. 20 మంది పురుషులు చేశారమ్మా. 20 మంది చేశారు. 2 డేస్ చేశారు, 2 డేస్ చేశారు. ఓకే, 20 × 6 120, 120 × 2 అంటే ఎంత 240. ఇది 240 మనం క్యాలిక్యులేషన్ చేస్తే మైనస్ చేస్తే ఎంత 1680. అయితే ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ అంటే 20 మంది పురుషులకి 16 మంది స్త్రీలు కలిస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తుందో కావాలి. ఇక్కడ 20 మంది పురుషులకి 16 మంది స్త్రీలు కలిస్తే ఎన్ని రోజులు పూర్తుందో కావాలి. 1 మ్యాన్ కెపాసిటీ 6, 20 × 6 అంటే 120, 60 × 5 అంటే 80. 120 + 80 అంటే ఎంత 200 కదా. ఇది క్యాలిక్యులేషన్. ఇది 200 × D2. 0 ని 0 క్యాన్సిల్ అయితే మరి చెప్పి ఇక్కడ 4 5లు 4 4 42. అంటే ఇది 42/5 చేయడము అంటే 8/2/5, 2/5 మన ఆన్సర్ అనమాట. సో కాబట్టి ఆన్సర్ ఏంటి డి ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఓకే రైట్. ముందు రేషియో కనుక్కోవాలి. ఇక్కడ మనకి సబ్స్టిట్యూషన్ చేసుకుంటే వెళ్ళాలమ్మా. ఇప్పుడు మన టోటల్ వర్క్ అంటే ఇక్కడ మనకి 2160 ఎలా వచ్చింది. ఇక్కడ 5 అనేది దానిలో సబ్స్టిట్యూషన్ చేస్తాము. 18 5 90, 90 × 24 అంటే 2160. ఆ 2160 240 ఆల్రెడీ వర్క్ చేశారు వాళ్ళు. ఎవరు వర్క్ చేశారు 16 మంది మహిళలు 3 రోజుల్లో చేశారు. మహిళ కెపాసిటీ ఎంత 5 కదా. 16 5 80, 80 3 240. 2160 240 మైనస్ చేస్తే 1920. 1920లో 20 men 2 డేస్లో చేయాలి. ఇక్కడ మనకి మ్యాన్ కెపాసిటీ 600, 26 122 240 అయిపోయింది. 1920లో 240 మైనస్ చేస్తే 1680 ఈక్వల్స్ 200 × D200. ఇప్పుడు ఆ 1600 200 ఎలా వచ్చింది అంటే 20 మంది పురుషులకి 16 మంది స్త్రీలు కలిస్తే ఎన్ని రోజులు చేస్తారు కావాలి. ఇక్కడ మనకి 31కి డి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఆ తర్వాత 32 చూడు.
పీక్ అండ్ చూడక మనకి ఇక్కడ పీక్ అండ్ చూడ పీక్ అండ్ 1/4 ఆఫ్ వర్క్ ఇన్ 10 days అన్నాడు. అంటే పీక్ అండ్ 1/4 ఆఫ్ వర్క్ ఇన్ 2 days అంటే ఇక్కడ చూడక మనకి 10 days అంటే 10 ఇంటూ ఎంత రాస్తాం మనం 4/1 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 40 days. ఆ తర్వాత క్యూ కనుక తీసుకున్నామంటే ఇక్కడ 40 days ఇచ్చాడు. 40% వర్క్ అంటే ఇంటూ 100/40 చేయండి, ఇది 100 days క్యూకు పడుతుంది. ఆ తర్వాత ఆర్ కెన్ డూ 1/3 ఆఫ్ వర్క్ ఇన్ 13 days అన్నాడు. అంటే 13 ఇంటూ 3/1 అన్నాడు. 13 ఇంటూ 3/1 చేయడమో 39 days. అయితే ఇప్పుడు అడిగి కుదిరంటే అందులో కల్లా ముందుగా పని ఎవరు పూర్తి చేస్తారని అడిగాడు. అందరికన్నా తక్కువ రోజులు పూర్తి చేస్తున్న వాడు మనం తీసుకోవాలి. పి అనేవాడు 40 days, క్యూ అనేవాడు 100 days, ఆర్ అనేవాడు 39 days పట్టింది. అందరికన్నా తక్కువ డేస్ ఎవరు పట్టిందమ్మా ఆరే కదా. సో కాబట్టి ఆర్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ అనమాట, ఓన్లీ ఆర్. నెక్స్ట్ 33 చూడండి. ఏ ప్రాజెక్ట్ మేనేజర్ హైడ్ 16 men టు కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 38 days అన్నాడు. 16 men టు కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 38 days. However, after 30 days, he realized that only 5/9 of the work is completed. How many more men does he need to hire to complete the project? అంటే ఇప్పుడు వాడు ఏం చెప్పాడంటే 16 మంది పురుషులు ఉన్నారంట, ఒక పని 38 రోజుల్లో చేస్తారంట అండి. ఓకే, అయితే 30 రోజులు అంటే ఈ 16 మంది పురుషులు ఉన్నారు కదా, వాళ్ళు 30 రోజుల్లో 5 భాగాలు పనిచేస్తారు. అంటే ఇంకా మిగిలిన భాగాలు 4 భాగాలే కదా. అంటే 16 మందికి 5 భాగాలు చేయడానికి 30 రోజులు పడతాయి. 16 మందికి 5 భాగాలు చేయడానికి 30 రోజులు పడితే మిగిలిన భాగాన్ని అనుకున్న సమయం అంటే 38 రోజులు 30 రోజులు అయిపోతే ఇంక రిమైనింగ్ ఎంత 8 రోజులే కదా. 8 రోజుల్లో పూర్తి చేయాలంటే ఎంతమందికి కావాలని క్వశ్చన్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 4 8లో 2 సార్లు పోతే 2 16లో 8 సార్లు పోతుందండి. ఆ తర్వాత 5 30లో 15 సార్లు పోతే 15 ఎంత 120 కదా, ఇది 120. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ వాడేంటికి వచ్చింది ఇంకా ఎంతమంది అదనంగా కావాలని అడిగాడు. మన దగ్గర ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు ఇక మనకి చూడక మనకి 16 మంది 5 భాగాలని 30 రోజుల్లో చేస్తే ఇక్కడ ఉన్న వాల్యూలో ఓకే ఇంకా ఎంతమంది అదనంగా కావాలని అడుగుతున్నాడు అంటే 120. ఓకే, రైట్. 16 men 30 days అంటే 16 men 30 daysలో 5/9 వర్క్ ఇస్ కంప్లీట్. అంటే 16 మంది 5 భాగాలు చేయడం 30 రోజులు పడితే ఎంతమందికి మిగిలిన భాగము అంటే 9 partsలో 5 parts అయిపోతే ఇంకా రిమైనింగ్ 4 parts చేయడానికి అనుకున్న టైంలో పూర్తి అవ్వాలి ఇక్కడ, అంతే కదా. ఇక్కడ 30 daysలో అయిపోతే ఇంకా 8 days మిగిలింది. ఇక్కడ 5 కనుక క్యాలిక్యులేషన్ చేస్తే చూద్దాం ఒకసారి, మనకి క్యాలిక్యులేషన్ ఏమైనా రాంగ్ చేసాము. 4 కనే తీసి 4 8లో 2 times పోతే 5 అనేది ఒక్క నిమిషమా 5 అనేది 30లో 6 times పోతాను. ఓకే, ఇది మన క్యాలిక్యులేషన్ 4 8లో 2 times పోతే 5 30లో 6 times పోతే 8 6 ఎంత 48 అండి. 48లో 16 ఆల్రెడీ మన దగ్గర ఉన్నారండి. ఇంకెంతమంది కావాలి ఇక్కడ 32 మంది కావాలి. ఇక్కడ అదనంగా కావాలన్నా కాబట్టి 32 అంటే సి ఆప్షన్ ఆన్సర్. అంటే 33కి ఆన్సర్ అంటే సి అనేది మన ఆన్సర్. అదే 34 చూడు. ద వర్క్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈజ్ 2 times ద వర్క్ ఎఫిషియన్సీ ఆఫ్ బి అన్నాడు. అంటే ఏ నా వాడి యొక్క ఎఫిషియన్సీ బికి డబుల్, బి ఎఫిషియన్సీ సికి త్రిబుల్. అంటే సి 1 అనుకుంటే బి 3 అనుకుంటే ఏ 6 అనమాట. అంటే ఏ కెపాసిటీ 6, బి కెపాసిటీ 3 అండ్ సి కెపాసిటీ ఎంత 1. అంటే ఇక్కడ నేను చెప్పే పాయింట్ అంటే ఏ నా వాడి ఎఫిషియన్సీ బికి డబుల్, బి నా వాడి ఎఫిషియన్సీ సికి త్రిబుల్. అంటే 6:3:1 అనమాట. ఇఫ్ ఆల్ ఆఫ్ దమ్ వర్క్ టుగెదర్ ఇన్ ఎన్ని డేస్ అన్నారు 15 days. అంటే 6 + 3 + 1 అంటే ఎంత 10 కదా. 10 కెపాసిటీ ఉన్న వాళ్ళకి 15 days అయితే ఏ కావాలి కాబట్టి 6 × D2 చేయాలి. 6 150లో ఎన్ని టైమ్స్ పోతే 25 times పోతే ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత అంటే 25 days. అంటే 34కి ఏంటి ఏ ఆప్షన్ ఆన్సర్ అనమాట. వాడు ఏం చెప్పాడు, ఏ కెపాసిటీ బి కెపాసిటీ డబుల్, బి కెపాసిటీ సి కెపాసిటీ త్రిబుల్. 6 3 1 ఏ నెంబర్ 6 parts, బి నెంబర్ 3 parts, ఏ నెంబర్ 1 part. 10 భాగాలు 15 రోజులు అయితే 6 భాగాలకి ఎంతో కావాలి. 6 150లో 25 సార్లు పోతే 25 ఇస్ ఆన్సర్ అనమాట. అంటే 34కి ఏ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. తర్వాత ప్రాబ్లం నెంబర్ 35 చూడు. ఏ స్టార్ట్ ఏ బిజినెస్ విత్ సమ్ ఇన్వెస్ట్మెంట్. ఆఫ్టర్ 6 months బి జాయిన్ ద బిజినెస్ విత్ డబల్ ద ఇన్వెస్ట్మెంట్. ఆఫ్టర్ 8 months సి జాయిన్ ద బిజినెస్ విత్ 3 times ద ఇన్వెస్ట్మెంట్. దేర్ టోటల్ ప్రాఫిట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఈస్ 36,000 rupees. బి షేర్ ఇన్ ఇట్.
ఏ కొంత పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించి 6 నెలల తర్వాత బి రెట్టింపు పెట్టుబడితో వ్యాపారంలో చేరాడు. 8 నెలల తర్వాత సి 3 రెట్ల పెట్టుబడితో వ్యాపారంలో చేరాడు. సంవత్సరం చివరిలో వారి మొత్తం లాభం 36,000 రూపాయలు అయినా అందులో బి వాటా ఎంతో కావాలి ఇక్కడ. బి వాటా ఎంతో కావాలి ఇక్కడ. అంటే ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు వారు చెప్పిన పాయింట్ చూడమా, ఏ అయినవాడి పెట్టుబడికి బి అయినవాడి పెట్టుబడి డబుల్ ఉండాలి. అంటే ఏ అయినవాడు 100 రూపాయలు పెట్టుబడి పెట్టాడు అనుకో, బి అయినవాడు డబుల్ పెట్టుబడి పెట్టాడు కదా, అంటే 200 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. సి అయినవాడు ఏ అయినవాడి పెట్టుబడికి త్రిబుల్ పెట్టాలి, అంటే 300 ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఏ 100 రూపాయలు, 100కి డబుల్ 200. సి అయినవాడు 100కి త్రిబుల్ 300, అంటే ఈ 100 ఈ 200 ఈ 300 అనమాట. 100 200 300. అయితే ఇప్పుడు ఈడేమో సంవత్సరం ఉన్నాడు, అంటే 12 నెలలు ఉంటున్నాడు. వీడేమో 6 నెలలు ఉన్నాడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ బి రెట్టింపు పెట్టుబడితో వ్యాపారంలో 6 నెలల తర్వాత చేరాడు కదమ్మా ఇక్కడ, అందుకే 6 నెలలు. సి ఎప్పుడు చూడండి అంటే 8 నెలల తర్వాత, అంటే 12 మంత్స్లో 8 మంత్స్ అయిపోతుంది. రిమైనింగ్ ఎన్ని మంత్స్? 4 మంత్స్. అప్పుడు క్యాల్కులేషన్ కనుక తీసుకుంటే ఇది 1200, ఇది కూడా 1200, ఆ తర్వాత ఇది కూడా ఎంత? 1200. క్యాన్సలేషన్ చేయడమా, ఎంత రేషియో ఎంత అప్పుడు? 1:1:1. మొత్తం ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్ కదా. 3 పార్ట్స్కి 36,000 అయితే, 3 భాగాలు 36,000 అయితే, ఒక భాగానికి ఎంతో కావాలి? ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 12,000. 12,000 మన ఆన్సర్ అనమాట. 3 భాగాలు 36,000 అయితే, ఒక భాగానికి ఎంత? 12,000 ఆన్సర్ అనమాట. అంటే ఏ పెట్టుబడి 100 రూపాయలు, ఏకి బి డబుల్, ఏకి సి త్రిబుల్. 100 రూపాయలతో 12 నెలలు ఉన్నాడు, 200 రూపాయలతో 6 నెలలు ఉన్నాడు, 300 రూపాయలతో 4 నెలలు ఉన్నాడు. 1200 రేషియో ఎంత? 1:1:1 అంటే మొత్తం 3 పార్ట్స్, 3 పార్ట్ 36,000 అయితే 1 పార్ట్ ఎంత? 12,000. అంటే 35కి బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. అదా 36 చూడమ్మా, ప్రాబ్లం నెంబర్ 36 చూడండి. ఏబి అండ్ సి ఇన్వెస్ట్ ఇన్ ఏ బిజినెస్ ఇన్ ద రేషియో 4:3:3. ద రేషియో బిట్వీన్ దేర్ ప్రాఫిట్స్ ఆఫ్టర్ ద ఇయర్ ఈస్ 12:9:8. బట్ ద రేషియో బిట్వీన్ దేర్ టైం పీరియడ్స్ కావాలి, అంటే 3 టైం పీరియడ్స్ కావాలి. అంటే ఇప్పుడు నీకు ప్రాఫిట్ ఈక్వల్స్ మన ఫార్మ్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమే కదా. టైం పీరియడ్ ఈక్వల్స్ మన ఫార్మ్ ఏంటి? ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంటే కదా. సో కాబట్టి ఇక్కడ మనకి ప్రాఫిట్ రేషియో కనుక తీసుకున్నామంటే వచ్చే రేషియో ఎంతమా? 12:9:8. ఆ తర్వాత నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో తీసుకున్నా మనకి ఎంత వస్తుంది ఇక్కడ? 4:3:3. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం క్యాల్కులేషన్ చేయనమ్మా. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ 4ని క్లోజ్ చేస్తామనుకోండి, ఇక్కడ ఈ వచ్చే వాల్యూ అంటే 4 క్లోజ్ చేస్తే 3:3:12. అంటే ఈ ఫస్ట్ నెంబర్ వచ్చేప్పటికి 12:3:3 అంటే 9. ఆ తర్వాత 3ని క్లోజ్ చేస్తామంటే 4 మూలు 12:9, ఇది కూడా 12:9. తర్వాత 3వ నెంబర్లో 3ని క్లోజ్ చేస్తామంటే 4 మూలు ఎంత? 12, ఇది 12:8. సో చూడు 12 12 12 క్యాన్సిల్ అయిపోతే రేషియో ఎంత అప్పుడు చెప్పు నాకు? ఇది 9:9:8, 9:9:8 మన ఆన్సర్ అనమాట. సో కాబట్టి మనకి డి ఆప్షన్ ఆన్సర్ అండి. 12/4:9/3:8/3 అండి. ఇక్కడ క్యాల్కులేషన్ చేస్తే 9:9:8, 36 ఆన్సర్ ఏంటమ్మా? డి ఆప్షన్ ఆన్సర్ అండి. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 37 చూడమ్మా, 37 లెక్క చూడండి. ఏబి అండ్ సి హ్యావ్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ 66,000 రూపీస్ అన్నాడు. ఏబి అండ్ సి ఫ్రమ్ దేర్ ఇన్కమ్ 80% అండ్ 85% అండ్ 87.5% స్పెండ్. దే ఆర్ యూజ్డ్ టు సేవ్ ఇన్ ద రేషియో 64:60:75 పర్ ఇయర్ వైల్ స్పెండింగ్, బట్ బీస్ యాన్యువల్ సేవింగ్ ఇన్ రూపీస్ కావాలి. అంటే ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ గుర్తుపెట్టుకున్నామా, ఇన్కమ్ రేషియో ఈక్వల్స్ టు మన ఫార్మ్ ఏంటంటే సేవింగ్ రేషియో బై సేవింగ్ పర్సంటేజ్. ఇన్కమ్ రేషియో చూడు, ఇన్కమ్ రేషియో ఈక్వల్స్ సేవింగ్ రేషియో డివైడ్ బై సేవింగ్ పర్సంటేజ్. సేవింగ్ రేషియో వచ్చేసి ఎంత? 64, 60 అండ్ 75. సేవింగ్ పర్సెంట్ వచ్చి 80% చూడు. ఇక్కడ మనకి 80% ఎక్స్పెండిచర్ చేస్తారంటే 20% సేవింగ్, 85% అంటే 15% సేవింగ్, 87.5 అంటే ఎంత? 12.5% సేవింగ్. ఓకే, రైట్. ఇప్పుడు మనం క్యాల్కులేషన్ చేద్దామా. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు ఇది క్యాల్కులేషన్ చూడండి. ఇక్కడ ఇది క్యాల్కులేషన్ చేస్తే ఇదేమో 640 అనుకోండమ్మా బై 20, ఇదేమో 600 అనుకోండి బై 15. అంటే అన్నిటికీ పక్కన 0 పెడుతున్నామా ఈజీ క్యాన్సిలేషన్ కోసం. 750 డివైడ్ బై 12.5. ఓకే, చూడు ఇక్కడ 15,600 తీసుకుంటే 40 సార్లు పోతుంది, 20 దీనిలో 32 సార్లు పోతుంది, 12.5 దీనిలో మనకి ఎన్ని టైమ్స్? 60 టైమ్స్ పోద్దమ్మా. ఓకే, రైట్. 12.5 అనేది 12.5 ఇంటూ 6 చేసి 75, 60 టైమ్స్ పోతుంది. ఇది 32, ఇది 40, ఇది 60 అండి. ఓకే, రైట్. ఇంకా కట్ చేస్తామనుకో మనకి ఇక్కడ మనకి 2 16లు
2 16లు లేదా 4 ఎక్కంతో కొట్టేద్దాం. 4 8లు 4 8లు 4 20లు 4 15లు. ఓకేనా? క్యాలిక్యులేషన్ 66,000 కదా. 20 అంటే 640 డివైడ్ బై 20 అంటే 32 15 40 టైమ్స్ 12.5 into 6 అంటే 72 plus 3 75 60 132 100 132 132లో సగం అంటే ఇప్పుడు 4 సగం తీసుకుందాం. ఇది ఒక నిమిషం. 640 ఇదంతా మన 600, ఇదేమన్నా 750 అనుకుంటే కట్ చేస్తే ఇదంతా 32 సార్లు, ఇదేమో 40 సార్లు, ఇదేమో 60 సార్లు. ఒకసారి 2 ఏకంతో కొట్టేయినామా ఈజీ అవుతాయి. 16 20 30 మొత్తం ఎంత 66 భాగాలే కదా. మరి చెప్పి ఇక్కడ 66 భాగాలకి 66,000 అయితే వాడు అడుగుతున్న క్వశ్చన్ అంటే బి కావాలి. బి అనేవాడు ఎంత 20 భాగాలే కదా. మరి 66 భాగాలు 60,000 అయితే 20 భాగాలకి ఎంత 20,000 రూపాయలే కదా. 20,000 రూపాయల్లో ఎంత శాతం పొదుపు చేస్తాడు? 15% పొదుపు చేస్తుంది. ఇక్కడ మనకి కొట్టివారు చేయడం వల్ల వచ్చే వాల్యూ ఎంత అంటే 3,000 3,000 రూపాయలు. 3,000 రూపాయలు మన ఆన్సర్ అనమాట. సో కాబట్టి 37కి ఆన్సర్ అంటే బి ఆప్షన్. ఇక్కడ మనం ఉపయోగిస్తున్న ఫార్ములా ఏంటమ్మా? ఇన్కమ్ రేషియో ఈక్వల్స్ టు సేవింగ్ రేషియో డివైడ్ బై సేవింగ్ పర్సెంటేజ్. ఇన్కమ్ రేషియో ఈక్వల్ సేవింగ్ రేషియో బై సేవింగ్ పర్సెంటేజ్ అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ చూడు ఇక్కడ మనకి 38 అండి. ఇది క్వశ్చన్ కొద్దిగా రాంగ్ ఉందమ్మా. ఇక్కడ చూడండి నేను చెప్తాను. 38 చూడు. ద రేషియో బిట్వీన్ ఏ అండ్ బి ఇన్కమ్ ఈజ్ 5:4 and the ratio between their expenditures is 6:5. If the ratio between their savings is 5:4, then what is the percentage of A's income is the saving అన్నాడు. ఏ మరియు బి ఆదాయాల నిష్పత్తి 5:4 మరియు వారి ఖర్చుల నిష్పత్తి 6:5. వారి పొదుపుల మధ్య నిష్పత్తి 5:4 అయితే ఏ ఆదాయంలో ఎంత శాతం పొదుపు చేస్తుంది అన్నాడు. రైట్. ఇప్పుడు చూడు ఇక మనకి ఇప్పుడు ఇది 5:4 అనుకోమా ఇన్కమ్ రేషియో. అంటే అప్పుడు మనం ఏమనుకోవాలి? ఇక మనకి ఇది 5x ఇది 4x అనుకోండి. ఇదేంటి? దేనికి సంబంధించి ఇన్కమ్. ఆ తర్వాత ఎక్స్పెండిచర్ కనుక తీసుకున్నాం అనుకోమ్మా, ఎక్స్పెండిచర్ యొక్క రేషియో ఎంత? 6:5 కదా. అప్పుడు ఇది తీసుకుంటే ఇది ఎంత అవుతుంది మనకి? 6y, ఇదేమో 5y. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తామంటే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఇది 5x - 6y, ఇది వచ్చేప్పటికి ఇది 4x - 5y. వీళ్ళిద్దరిని బై చేసామనుకోమ్మా, వచ్చేది పొదుపుల శాతం. పొదుపు ఎంత? 5:4 కదా. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 4 × 5 చేసి 20, 5 × 4 చేసి 20. అంటే 20లోంచి 20 తీసేస్తే మనం 0 మిగులుతున్నామా. కాబట్టి లెక్కలో రేషియో ఎక్కడో మిస్ చేశాడు, మిస్టేక్ ఇచ్చాడు. ఓకే, జస్ట్ స్కిప్ దిస్ క్వశ్చన్. 38. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 39 చూడండి. ప్రాబ్లం నెంబర్ 39 చూడండి. ఏ బ్యాక్ అంటే 180 రూపీస్ అమాంగ్ దెమ్ 100 పైసా 50 పైసా 25 పైసా ఆర్ ఇంక్లూడెడ్ అండ్ ఇఫ్ ద రేషియో బిట్వీన్ దమ్ 2:3:4 దెన్ హౌ మెనీ 50 పైసా కాయిన్స్ ఆర్ దేర్. ఒక సంచిలో 180 రూపాయలు ఉంటుంది. వాటిలో 100 పైసలు 50 పైసలు 25 పైసలు ఉంటాయి. మరి వాటి మధ్య నిష్పత్తి 2:3:4 అయితే ఎన్ని 50 పైసలు ఉన్నాయో కావాలి ఇక్కడ. రైట్. ఇదేమో 100 పైసలమ్మా, తర్వాత ఇదేమో 50 పైసలు, ఇదేమో 25 పైసలు. రేషియో వచ్చేసి ఎంత? ఇది 2:3:4. క్యాలిక్యులేషన్ చేస్తే ఇదెంత? ఇది 200, ఇదెంత? 150, ఇదెంత? 100. ఇది మొత్తం కూడా క్యాలిక్యులేషన్ చేస్తే 450 కదా. 180 రూపాయల పైసలు మారిస్తే 180 పక్కన 00. 450కి 18,000 అయితే 50 పైసలు సంబంధించి కావాలి కాబట్టి పైసలు ఓన్లీ నెంబర్ కావాలమ్మా నాకు. కాబట్టి 50 పైసలు నాణ్యాలకు సంబంధించిన పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? 3 పార్ట్స్. 3 పార్ట్స్కి ఎంతో కావాలి? 450కి 18,000 అయితే 3కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయనమ్మా. 3 బయట దీన్ని కట్ చేస్తే 150 టైమ్స్ పోతే 150 18,000 ఎన్ని టైమ్స్ పోతే 120 టైమ్స్ పోతే. హౌ మెనీ కాయిన్స్ ఆర్ రిక్వైర్డ్ అంటే 120 కాయిన్స్ ఆర్ రిక్వైర్డ్. 100 పైసలు 2 భాగాలు, 50 పైసలు 3 భాగాలు, 25 పైసలు 4 భాగాలు. అంటే 200, 150, 100 అంటే 200 + 150 + 100 అంటే మొత్తం ఎంత? 450 కదా. 450కి 180 రూపాయలు అంటే 180 రూపాయలకి ఎన్ని పైసలు రాశాను? 180 రూపీస్కి ఎన్ని పైసలు అంటే రూపాయికి 100 పైసలు కాబట్టి 180 × 100 చేసాము. 180,000 180 100 అంటే 3 పార్ట్స్ అంటే ఓన్లీ 50 పైసా కాయిన్స్ కావాలి కాబట్టి కేవలం 3 భాగాలు కనుక్కుంటే చాలని చెప్తాను. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 40 చూడము. ఏ బస్ కెన్ ట్రావెల్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 8 hours at a certain speed. A speed of that bus is increased by 4 km/h. The same distance bus can travel 7.5 hours. But the bus distance travel in kilometer.
ఒక బస్సు ఒక నిర్దిష్ట వేగంతో 8 గంటల్లో చూడు ఇక్కడ మనకి 8 గంటల్లో ఒక నిర్దిష్ట దూరం ప్రయాణం చేయగలదు. ఆ బస్సు వేగం గంటకి 4 కిలోమీటర్ పెరిగితే అన్నాడు. ఓకే. అది 7:30 గంటల్లో ప్రయాణం చేస్తుందంట. ఇది టైం రేషియో అయితే టైం రేషియోకి స్పీడ్ రేషియో అంటే ఇప్పుడు చూడు ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ చేస్తే ఇది వచ్చేప్పటికి 8:7.5 అమ్మ. కొట్టువేలు చేస్తే ఇది 16:15 అన్నట్టు. రివర్ట్ చేసే స్పీడ్ రేషియో ఏమవుతుంది అప్పుడు మనకి 15:16 కదా. 15 భాగాలు 16 భాగాల మధ్య డిఫరెన్స్ ఎంత? ఒక భాగమే కదా. ఒక భాగం 4 అయితే 15 భాగాలకి ఎంత అంటే 60. ఇది అంటే 60 km/hతో వెళ్తుంది అది. 60 km/hతో వెళ్తూ ఎన్ని అవర్స్ ట్రావెల్ చేస్తుంది? 8 అవర్సే కదా. అంటే 60 × 8 అంటే వాల్యూ ఎంతమ్మా మనకి? 480 కదా. అంటే ఇది నథింగ్ 480 కిలోమీటర్స్ ఆన్సర్ అనమాట. అంటే 40కి ఆన్సర్ ఏంటమ్మా? సి అనేది మన ఆన్సర్ అనమాట. ఇది గ్రాండెస్ట్ నెంబర్ 74 అనేది. థ్యాంక్ యూ.